సో లేట్ గా కంగ్రాచులేట్ చేస్తున్నా. హ్యాపీ కంగ్రాచులేషన్ టు ఆల్ ది స్టూడెంట్స్ హు గాట్ గుడ్ మార్క్స్ అండ్ పాస్డ్ అవుట్ ఇన్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఒక డైలమా ఉండే పీరియడ్ ఇది, ఏ గ్రూప్ తీసుకోవాలి. యూజువల్ గా నన్ను మా స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ రెగ్యులర్ గా అడుగుతుంటారు, టీచర్ సిఈసికి అంత స్కోప్ లేదంట కదా, ఆపర్చునిటీస్ రావంట కదా, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను తరచుగా అడుగుతుంటాను అనమాట. సో ఒక్కటి నేను చెప్దాం అనుకుంటున్నా, ఏ గ్రూప్ అని కాదు, ఏ గ్రూప్ లో మీ స్కిల్ ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్, గో ఫర్ ఎంపీసీ. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సైన్స్, గో ఫర్ బైపీసీ. ఆర్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఆర్ట్స్, కమ్ ఫర్ సిఈసి. సో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, అందులో మంచి గ్రూప్ డిసైడ్ చేసుకోండి. నా ఫ్రెండ్ అది తీసుకుని నేను ఇదే తీసుకుంటా, నా బెస్ట్ ఫ్రెండ్ ఇది తీసుకుని నేను ఇదే తీసుకుంటాను కాదు, మీకు ఎందులో స్కోప్ ఉందో చూసుకొని అది తీసుకుంటే మీకు లైఫ్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అండ్ పేరెంట్స్, మీరు పిల్లలకి రాని సబ్జెక్ట్ మీద వాళ్ళకి రుద్ది అదే తీసుకోవాలని మాత్రం చెప్పకండి. ఎంజాయ్ చేస్తే ఒక 2 years ఎంజాయ్ చేస్తారు, తర్వాత బ్యాక్లాగ్స్ ఫీజు కట్టలేక మీరు, బ్యాక్లాగ్స్ తీయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏ గ్రూప్ తీసుకున్నా మీ స్కిల్ ఎందులో ఉందో చూసి తీసుకుంటే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్.